పరబ్రహ్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం, ఆత్మదర్శనం అనేది మనకు కలగాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ముందు గురువాక్యాన్ని వినాలి, వేదవాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం కానప్పుడు వేదవాక్యాలు ఏం చెప్తున్నాయి, వాటిని ఎలా తెలుసుకోవాలి అనేది గురువు ద్వారా, గురూపదేశం ద్వారా తెలుసుకుని దాన్ని మనం సరిగ్గా మననం చేసి మథనం చేస్తేలోన అప్పుడు మనకి విషయం అర్థమవుతుంది. వేరే మార్గం లేదు, వేరే దారి లేదు. కానీ దీన్ని అర్థం చేయించేటప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్తారు, కొన్ని దృష్టాంతాలు చెప్తారు, కొన్ని ఉపమానాలు చెప్తారు. తప్పదు. ఎంత పరబ్రహ్మ జ్ఞానమైనా కూడా మనం ఏదో అతీతమైన విషయాలతో, మనకు అనుభవం లేని విషయాలతో చెప్తే ఎవరికి అర్థం కాదు. తెలిసిన మాటలే చెప్పాలి, తెలిసిన వ్యవహారమే చేయాలి, తెలిసిన ఉదాహరణలే చెప్పాలి, తెలిసిన దృష్టాంతాలే చూపించాలి. తప్పదు, లేకపోతే విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే ఈ తెలిసిన దృష్టాంతాలతో దీన్ని అర్థం చేయించడం కోసం స్వప్న దృష్టాంతాన్ని చూపిస్తూ ఉన్నారు. కళని దృష్టాంతంగా, ఉదాహరణగా చూపిస్తూ, ఎలాగైతే కళ కని పైకి లేచిన తరువాత, నిద్ర లేచిన తరువాత కళ అంతా కూడా అయ్యో ఇది కళ, ఇది భ్రమ, ఇది నిజం అనుకున్నానే అని అనిపించేలాగా, నిన్న బహుశా ఇదే ఆలోచన చేస్తున్నానేమో, నాకు ఒక కళ, విచిత్రమైన కళ. ఏమి కళ అంటే, ఒక పిల్లి వచ్చి ఎక్కడో పాము ఉందిట, ఆ పాము అంటే ఆ పిల్లికి చాలా భయమట. అది వచ్చి మాట్లాడి చెప్తోంది, చూపిస్తోంది మనుషుల్లాగా. పాము, ఎందుకు భయం, ఏంటి భయపడుతున్నావు, ఎందుకు అరుస్తున్నావు అంటే, పాము ఉంది అని పిల్లి మాట్లాడుతోంది. పిల్లి ఎక్కడైనా మాట్లాడుతుందా? పిల్లి ఎక్కడైనా మనుషుల్లాగా చూపిస్తుందా? పాము ఉంది అక్కడ. ఎక్కడ పాము ఉంది? అది ఆ బెంచ్ కింద పాము ఉంది అని చూపిస్తోంది పిల్లి వచ్చి. అయ్యో పాపం, ఇది భయపడుతోందే, మరి పారిపో, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగాను. అడిగితే అన్ని తలుపులు వేసేస్తున్నాయి, ఎట్నుంచి పారిపోవాలో తెలియట్లేదు. పోనీ ఎక్కడైనా మూలలో దాక్కో, ఏమైంది? లేదు, దాక్కుంటే మళ్ళీ అక్కడికి వస్తుందేమో అని భయం నాకు, నన్ను కాపాడండి అంటుంది. అయ్యో పాపం, తలుపులు తీద్దామని నిజంగానే లేచాను, మెలకు వచ్చింది. విచిత్రం చూడండి. కలలో లేస్తే పాపం ఇది భయపడుతోంది, తలుపులు వేసేసి ఉంటే పిల్లికి చాలా భయం, తలుపులు తీద్దాము అని కలలో లేచాను. కలలో లేచిన వాడిని నిజంగా కూడా లేచాను. లేస్తే విచిత్రం ఏమంటే, బయట కిటికీ దగ్గర కూర్చుని ఒక పిల్లి ఏడుస్తోంది. ఈ కళ ఎందుకు వచ్చింది? ఈ పిల్లి ఏడవటం విని కళ ఏమైనా వచ్చిందా? లేకపోతే ఈ పిల్లి ఏడ్చింది, అయ్యో తలుపులు తీద్దామని లేవంగానే ఇది ఎట్లా? ఇది యాదృచ్ఛికమా, కాకతాళీయమా, ఇది నిజమా? ఇది ఏమీ చెప్పలేని పరిస్థితి. అలాగే కళ నుంచి లేచిన తర్వాత కళ అంతా అసత్యం అని తెలుసు, మిథ్యా అని తెలుసు, కళ నిజం కాదు అని తెలుసు. కానీ కళలో కొన్ని అయిపోతున్నాయి, కళలో కొన్ని వచ్చినవి కొన్ని అవుతున్నాయి. కళని పూర్తిగా మిథ్యా అనలేకపోతున్నాం అని కూడా ఉదాహరణలో చెప్తారు తర్వాత. అలా కళతో పోల్చి ఈ ప్రపంచాన్ని చెప్పినప్పుడు మనకి త్వరగా అర్థమవుతుంది, అవునవును ఇక్కడ కలగంటున్నా నేను అని. ఒక తత్వజ్ఞుడికి చైనాలో ఒక అనుమానం వచ్చిందిట. కలలో ఒక సీతాకోకచిలుక వచ్చింది. వాడు ఆలోచించాట, సీతాకోకచిలుకని నేను కలగంటున్నానా, లేదా సీతాకోకచిలుక కలలో నేనున్నానా? అది నన్ను, ఆ సీతాకోకచిలుక తనని తాను కలగంటోందా అనే ప్రశ్న వచ్చింది వాడికి. ఇది చాలా విచిత్రమైన ప్రశ్న. అయితే మనం ఇప్పుడు ఇదంతా నడుస్తోంది ఎవరి కలనా? మన కలేనా? ఇది విచిత్రం కదా. ఇప్పుడు మన కలలో పిల్లి వచ్చింది కదా, అక్కడ ఆ పిల్లి ఏమనుకుంటూ ఉంటుంది? ఇది నిజం అనుకుంటూ ఉంటుంది కదా. ఎలాగంటే అద్దాలు పెట్టి చూసామనుకోండి, అద్దంలో అద్దం, అలా ఎన్ని బింబ ప్రతిబింబాలు వస్తాయండి. ఎదురు బదురు అద్దం పెడితే ఎన్ని బింబాలు, ఎన్ని ప్రతిబింబాలు. చివరి వరకు అంటే ఇంకా అది గ్రహించలేని శక్తి దానికి అయిపోయేంత వరకు కూడా బింబ ప్రతిబింబాలు వస్తూనే ఉంటాయి.
ఆ అద్దం ఈ అద్దంలో కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ ఈ అద్దం ఆ అద్దంలో కనిపిస్తుంది, ఈ అద్దం ఆ అద్దంలో కనిపించిన రెండవ దృశ్యం మళ్ళీ దీంట్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది, దీంట్లో ప్రతిబింబించిన ఈ మూడవ దృశ్యం మళ్ళీ దాంట్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది. చూశారు కదా, ఫ్రేమ్లో ఫ్రేమ్, ఫ్రేమ్లో ఫ్రేమ్, ఫ్రేమ్లో ఫ్రేమ్. చివరికి ఎక్కడి వరకు అంటే ఇంకా ఒక సూక్ష్మంగా బిందువు వరకు వెళ్ళదది, ఎందుకంటే అద్దం కదా, అది ఎంతవరకు అంటే ఒక చిన్న అద్దం అయ్యేంత వరకు వెళ్ళిపోతుంది. ఇది ఏమిటి, ఇది ఏ అద్దంలో మనం ఉన్నాము? గిల్లుకుని చూసుకుంటే ఓ ఇక్కడే ఉన్నాము, అద్దంలో లేము అని అర్థమవుతుంది అని చెప్తారు. కానీ వేదాంతంలో అట్లా కదా ఆలోచించాల్సింది. ఆ అద్దంలో ఉన్న మనిషి ఏమైనా ఆలోచిస్తే నా కలలో వీడున్నాడా అని ఆలోచిస్తే, మనం వాడి కలలో ఉన్నామా, మన కలలో వాడున్నాడా అనే ప్రశ్న వస్తుంది. చాలా విచిత్రమైన సంభవం ఇది. అలా ఈ కళ అంతా కూడా అసత్యము అని మనకు తెలిసింది. ఆ ప్రపంచాన్ని అట్లా పోల్చి చూసుకో కళలాగా, అప్పుడు నీకు దుఃఖం తగ్గుతుంది, అప్పుడు కష్టాలు తగ్గుతాయి, అప్పుడు జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది అని చెప్పారు. చాలా సంతోషం, బాగుంది. కళ ఇదేమో కళ జగత్తంతా కూడా. మరి పరబ్రహ్మని అర్థం చేసుకునేది ఎట్లా? రెండు విషయాలు కదా, ఒకటి బ్రహ్మ సత్యం, రెండవది జగన్మిథ్య. రెండు విషయాలు తెలియాలి. బ్రహ్మ సత్యం అని ఒప్పుకుంటే అది భక్తి అయిపోతుంది, అంతవరకే. బ్రహ్మ సత్యం నిత్యం, జగత్తు కూడా ఉంది అంటే ఎట్లా అండి? అది కాదు కదా. ఉంటే బ్రహ్మ ఒకటే ఉండాలి, బ్రహ్మ ఒకటే సత్యం అవ్వాలి. రెండు ఎట్లా సత్యం అవుతాయండి ప్రపంచంలో? మీరు గెలిచారండి లాయర్ గారు, మీరు గెలిచారండి, ఇద్దరు పోండి, ఎలా అవుతుందండి ప్రపంచంలో? ఒకటే సత్యం ఉంటుంది. జడ్జిమెంట్ అంటే ఒకటే, మీది తప్పులేదండి, మీది తప్పులేదండి, ఇద్దరు పోండి అంటే అది దయ కావచ్చు, కరుణ కావచ్చు, సత్యం కాదు. అది సత్యానికి ఒక దారి, ఒక మార్గం అంతే. అది దయా కరుణ అనేది సత్యానికి ఒక మార్గం, కానీ సత్యం కాదు. అందుకనే సత్యానికన్నా గొప్పది ప్రపంచంలో ఏదీ లేదు అని చెప్పారు. చూడండి, ఆలోచన చేయండి. ఇద్దరున్నారు, ఇద్దరు వాదిస్తున్నారు, ఇద్దరు క్లయింట్లు గెలిచిపోయారు, మీరిద్దరిది సత్యమే కాదు, ఎవరిదో ఒకరిది తప్పై ఉండాలి. నిర్దోషిని శిక్షించకూడదు అని వదిలేయటం అది వేరే విషయం, దాని గురించి కాదు మనం ఇక్కడ మాట్లాడేది. సత్య విషయం. సత్యం అంటే ప్రపంచంలో ఒకటే సత్యం, రెండు సత్యాలు కావు. వ్యవహారంగా మనం అట్లా మాట్లాడతాం, వీడు మంచివాడే, వాడు మంచివాడే. మంచితనం వేరు, సత్యం వేరు, పరమార్థిక సత్యం వేరు. పరమార్థ సత్యం ఒకటే ఉండాలి, పరబ్రహ్మ ఒకటే ఉండాలి. అవును, పరమార్థ సత్యం ఒకటే అయినప్పుడు ఆ సత్యాన్ని గురించి చెప్పేది ఎట్లా? ఉన్నది ఒకటే, అది అద్వితీయం, ఏకం, ఒకటే, రెండవది లేదు. మరి దాన్ని ఎట్లా చెప్తావు? అర్థం చేసుకోవాలి కదా, దాని గురించి మనకు తెలియాలి కదా, ఎట్లా చెప్తావు దాన్ని? వేరే విధి లేదు, వేరే దారి లేదు, ఈ ప్రపంచాన్నే పోల్చి చూపించాలి అంతే. అందుకని ఏం చేస్తారు? ఒరే, తాడు చూసి పాము అనుకున్నావు కదా, సులభంగా అర్థం చేయించడం కోసం, తాడు చూసి పాము అనుకున్నావు కదా, అవును అనుకున్నాను, ఆ తాడులో విషం వచ్చిందా? అయ్యో లేదే, తాడు తాడుగా ఉంది అంతే. అట్లాగే ఈ జగత్తంతా కూడా మిథ్య, ఈ జగత్తుతో పోల్చి చూపిస్తున్నప్పుడు ఈ జగత్తులో ఆ బ్రహ్మలో ఉన్న ఆనందమంతా వచ్చేస్తుంది అని అనుకోవటానికి లేదు. తాడులో విషం రానట్టుగా మనం ఏమని పోలుస్తున్నాం? ఈ జగత్తులో నువ్వు పరమాత్మని చూడాలి, పరబ్రహ్మని చూడాలి, కానీ జగత్తుని చూస్తున్నావు అన్నప్పుడు ఈ పోలిక ఎట్లా సరిపోతుందండి? నిరాకారము, నిర్గుణము అయిన పరబ్రహ్మని తీసుకెళ్ళి ఈ జగత్తుని చూడద్దు, పరబ్రహ్మని చూడు అని చెప్తున్నారు మీరు, బాగానే ఉంది, ఈ పోలిక ఎట్లా సరిపోతుంది అని తార్కికులు పట్టుకున్నప్పుడు దానికి సమాధానంగా చెప్తున్నారు. చూడు నాయనా, అక్కడ ఒక ఏకదేశ సాదృశ్యం మాత్రమే తీసుకోవాలి, అంటే ఎంతవరకు పోలిక అంతవరకు మాత్రమే తీసుకోవాలి అని దానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఏమిటి ఉదాహరణ అంటే, పిల్లవాడు జ్వరం వచ్చింది, భయంకరమైన ఫ్లూ, తగ్గటం లేదు వాడికి. అందుకని ఏం చేస్తుంది తల్లి? ఆయన ఈ ఔషధి తీసుకోరా, ఈ కాఫ్ సిరప్ తీసుకోరా, ఈ టానిక్ తీసుకోరా, ఈ మెడిసిన్ తీసుకోరా, చేదుగా ఉంటుంది నాకు వద్దు, తీసుకోవట్లేదు ఎంతసేపటికి వాడు.
అర్ధగంట బతిమాలినా కూడా తీసుకోలేదు. అప్పుడు ఆ తల్లి, ఓహో టైం మీరిపోతుంది, వీడికి ఇప్పుడు ఈ మందు ఇవ్వకపోతే జ్వరం తగ్గదు, ఏం చేయాలి? అందుకనే ఆ తల్లి ఏం చేస్తుంది, అప్పుడు వాడికి ఒక చింత ఉంది పిల్లవాడికి, ఏమి, నాకు జుట్టు పెరగటం లేదు మా అన్నయ్యలాగా అని ఒక చింత ఉంది వాడికి. అందుకని ఆ తల్లి ఏం చేస్తుంది, ఒరే చూడరా, నువ్వు ఈ మందు తీసుకుంటే మీ అన్నకి మంచి క్రాఫ్ పెరిగింది కదా, అట్లా నీకు కూడా జుట్టు పెరుగుతుందిరా అని చెప్తుంది. చెప్తే ఆ పిల్లవాడు, అవునా నాకు కూడా పెరుగుతుందా, అయితే తీసుకుంటాడు. నిజంగా పెరుగుతుందా అండి? జ్వరం తగ్గించే టానిక్కి జుట్టు పెరగడానికి సంబంధం లేదు ప్రపంచంలో. కానీ ఆ పిల్లవాడు తీసుకున్నాడు, వాడికి జ్వరం తగ్గింది. ఇక్కడ ఏమర్థమైంది అంటే, మనకి కావాల్సింది సాధించటం కోసం మనం అంతవరకు మాత్రమే ఉపమానం తీసుకోవాలి. అట్లాగే ఆ తల్లి జుట్టు పెరుగుతుంది అని కాదు అక్కడ అభిప్రాయం. జుట్టు పెరుగుతుంది అని చెప్తే వాడు తాగి వాడి జ్వరం తగ్గుతుంది అని అభిప్రాయం. అట్లాగే మనం కూడా వేదాంతంలో చెప్పే ఉదాహరణల్ని అంతవరకు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తూ పోతే అది వితండవాదం అయిపోతుంది. తర్కం కాదు, తర్కం చేయండి, తర్కం చాలా మంచిది. తర్కశాస్త్రం అనేది చాలామంది ఏదో వీళ్ళు తర్కం చేస్తున్నారండి అని అంటారు, చాలా తప్పు అది. తర్కశాస్త్రం అనేది వేదాన్ని బలం చేయటం కోసం వచ్చింది, వేదాంతాన్ని బలం చేయటం కోసం వచ్చింది. సైంటిఫిక్గా ఆలోచన చేయాలి, సైంటిఫిక్గా ఆలోచన చేయమనే చెప్తుంది. సైంటిఫిక్గా ఆలోచన చేయటం అంటే ఏమిటి? శాస్త్రం ఒకటి సరిపోదు, అనుభవం కావాలి. నీ అనుభవానికి విరుద్ధంగా శాస్త్రంలో ఏవో పంక్తులు రాశారు అంటే అది నమ్మొద్దు నువ్వు, అది సరిపోదు. అది నీ అనుభవంలో కూడా ఉండాలి. శాస్త్రం చెప్పిందండి, మనం వెళ్ళి కాలుతున్న ఆ పాత్రను ముట్టుకున్నా కూడా కాలదట అని ఎవరైనా ముట్టుకుంటారా ప్రపంచంలో? అనుభవం, మనకి కాలుతుంది, అనుభవం ఉంది. శాస్త్రంలో ఏదో ఒక పంక్తి రాసేశారు కదా, అలా రాసేది శాస్త్రము కాదు, దాన్ని వినేవాడు మూర్ఖుడైపోతాడు. శాస్త్రంలో అలా రాయరు. అందుకనే తర్కం అంటే అది కాదు. ఇది క్రమం ఎట్లా వచ్చింది అంటే, ఈ శాస్త్రాల్లో ముందు న్యాయ వైశేషికాలు, న్యాయం మాట్లాడు అంటే వాదించి వీడిది విని వాడిది విని దీంట్లో ఏది సత్యమో అని తేల్చటం, దాన్ని న్యాయము అంటున్నాం మనం ఈ కాలంలో. న్యాయం అంటే వేదం, న్యాయం అంటే మనల్ని నడిపించేది అని అర్థం. మనకి ఏది తెలియదో దాన్ని తెలిపేది అని అర్థం. తర్కాన్ని న్యాయం అంటారు. ప్రమాణం ముఖ్యం. అక్కడ ఏమిటి ప్రమాణం, దీనికి ఏంటి ప్రమాణం అని అడుగుతారు. న్యాయ వైశేషికాలు, వైశేషికంలో ప్రమేయం అంటే తెలుసుకోవాల్సింది ముఖ్యం. న్యాయంలో తెలుసుకునే విధానం ముఖ్యం. నువ్వు ఏ విధానంలో వెళ్తే తెలుసుకోగలవు, ఏ దారిలో వెళ్తే నీకు అర్థమవుతుంది అనేది న్యాయంలో ముఖ్యం. దేన్ని తెలుసుకోవాలి అనేది వైశేషికంలో ముఖ్యం. తరువాత ఇవి రెండు అన్ని శాస్త్రాలకి ముఖ్యమైన శాస్త్రం ఇది. ఆ టర్మ్స్ అన్నీ అక్కడ నేర్పిస్తారు మనకి, ఆ లాజికల్గా మాట్లాడే విధానం అక్కడ నేర్పిస్తారు. ఎలా అంటే చాలా రకాలుగా మాట్లాడతారు ప్రపంచంలో. అవన్నీ విన్నప్పుడు ఇది సత్యం అది సత్యం అన్నీ సత్యం అనిపిస్తాయి. కానీ నువ్వు లాజికల్గా ఆలోచన చేయి, తార్కికంగా ఆలోచన చేయి. ఒక విధానం ఏర్పాటు చేశారు వీళ్ళందరూ కలిసి, మహర్షులు కూర్చొని మాట్లాడుకొని ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు. ఇది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, తర్కశాస్త్రం వేదానికి విరుద్ధము అనుకుంటారు. చాలా పొరపాటు, అది చాలా తప్పు. అది తర్కశాస్త్రం వేదానికి బలాన్ని ఇచ్చే శాస్త్రం. ఆ రెండు శాస్త్రాలు అట్లా చేసిన తరువాత అప్పుడు యోగశాస్త్రం వస్తుంది. యోగశాస్త్రం ఏం చేస్తుంది, వేదంలో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన సాధనల గురించి చెప్తుంది. సాధన, ఈ సాధన చెయ్యి, ఆ సాధన చెయ్యి, లేకపోతే అర్థం కాదు. ఒట్టి లాజికల్గా ఉంటే వేద విషయం అర్థం కాదు, అది బ్రహ్మ పదార్థం. అది లాజిక్లు అక్కడ సరిపోవు. ముందు లాజిక్గానే వెళ్ళు. ఇది 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 ఇలా మాట్లాడాలి, దీనికి ఏంటి కారణం, దీనికి ఏంటి హేతువు, ఈ మాట బాగుందా, ఈ పదం బాగుందా అని ఆలోచన చేసి వెళ్ళు. బాగా భద్రం చేసుకుని మంచి కవచాలన్నీ వేసుకుని వెళ్ళినట్టుగా వెళ్ళు. కానీ అక్కడ అది సరిపోదు. కొన్ని సందర్భాల్లో ఈ కవచాలు కూడా తీసేసేయాలి. మునిగిపోతున్నప్పుడు కవచాలు తీసేసేయాలి. ఎందుకంటే ఇనప కవచాలు అవన్నీ ఇంకా ఎక్కువగా త్వరగా మునిగిపోతావు. అక్కడ నువ్వు తేలాలి. తేలే మార్గాన్ని నేర్పించేది యోగశాస్త్రం. అది అప్పుడు వస్తుంది.
నీ తేలే విధానాన్ని, అప్పటి వరకు వచ్చే శత్రువుల నుంచి బాధల్ని తప్పించడం కోసం న్యాయ వైశేషికాలు. తరువాత నది వస్తుంది ఈ ప్రయాణంలో. వీడియో గేమ్ లాగా అంతే, వేరేం లేదు. వీడియో గేమ్లో ఒకటొకటి మారిన తర్వాత ఇవి చాలా ఉన్నాయి కదా వీడియో గేమ్స్, టెంపుల్ రన్, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా ఈ కాలంలో. వాటిలో దానికి దీనికి అంతా ఒకటే, సమానమే ఇవన్నీ కూడా. దానిలో వస్తుంది కదా, చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అక్కడ వచ్చినప్పుడు ఏం చేయాలి వీడు ఆడేవాడు అంటే అక్కడ తేలేది నేర్చుకోవాలి. ఆ తేలేదాన్ని యోగం నేర్పిస్తుంది. తరువాత పూర్వమీమాంస కానీ లేదంటే సాంఖ్యశాస్త్రం కానీ ఏదైనా అటు ఇటుగా. పూర్వమీమాంస అంటే కర్మశాస్త్రం, పూర్తిగా కర్మ సిద్ధాంతం, ధర్మాచరణ చేయను, ధర్మ ప్రేరణ నీలో కలగని. ఎందుకంటే ఈ పరబ్రహ్మని తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంది, చాలా సులభమైనదేమి కాదు ఇది, చాలా సాధన చేయాలి దీనికి. కానీ ధర్మం నిష్ఠగా సమయానికి చేయాల్సిన సత్కర్మని చేస్తూ ఉండు. సులభం అది, నీకు శ్రద్ధ ఉండాలి కానీ సులభం అది. దానిలో కూడా లోపాలు చేయకూడదు, దోషాలు చేయకూడదు అని చెప్తారు, కానీ దానికి ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. ఒకవేళ సమయానికి నువ్వు ప్రొద్దునే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేయలేకపోయావు, లేదంటే ఆ సమయంలో మంత్రానుష్ఠానం, గురువు ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేయలేకపోయావు, దానికి ఒక ప్రాయశ్చిత్తం, దానికి ఒక ఏదో లోపం, హాని అయింది, ఆ హాని పోవటానికి ఏదో ఒక కర్మ ఉంది దానికి. అలా పూర్వమీమాంస దాంట్లో చెప్పే విషయాలు ధర్మాన్ని మనకు అందించేవి అది. తర్వాత సాంఖ్యశాస్త్రం, సాంఖ్యంలో ఎక్కడి వరకు తీసుకువెళ్తారు? ప్రకృతి పురుష వరకు తీసుకువెళ్తారు. భాగవతంలో వచ్చే విషయం ప్రకృతి పురుష, అక్కడ వరకు తీసుకువెళ్తారు. మాయ వాళ్ళు అంగీకరిస్తారు, కానీ ఈ పురుషుడు పరబ్రహ్మ మాయాధీనంగా ఉన్నాడు అని చెప్పేస్తారు. అక్కడ వరకు తీసుకువెళ్ళారు. అది కూడా అందుకనే చాలా సశాస్త్రీయమైంది, నాస్తికవాదం కాదు అది, ఆస్తికవాదమే అది. సాంఖ్యశాస్త్రం అనేది కూడా అక్కడ వరకు తీసుకువెళ్ళారు. ఇంకా పూర్తిగా విషయం పూర్తి కాలేదో మరి కపిల మహర్షి ఎంతవరకే చెప్పాలనుకున్నారో. విరాట్ పురుష వర్ణనం అంతా చేస్తారు. విరాట్ పురుష వర్ణనం అంతా అయింది, సంతోషం, బాగుంది. పురుష వర్ణనం కూడా చేస్తారు, పరమాత్మ వర్ణనం కూడా చేస్తారు. కానీ వేదాంతంలో చెప్పే విధంగా చెప్పకుండా కొద్దిగా మార్పుతో చెప్తారు. అక్కడ వరకు తీసుకువెళ్ళి వదిలేసిన తర్వాత విషయం ఇంకా పూర్తి కాలేదు, అప్పుడు వేదాంతం కావాలి, అప్పుడు అద్వైత వేదాంతం కావాలి. వేదాంతం అంటేనే అద్వైతం అని గుర్తుపెట్టుకోండి. ద్వైతం అంటే భక్తి శాస్త్రం, ద్వైతం అంటే రెండు, భగవంతుడు భక్తుడు. ద్వైతం అనేది వేదాంతం కాదు, ద్వైతం అనేది భక్తి శాస్త్రం. వేదాంతం అంటేనే అద్వైతం అంతే, అద్వైత వేదాంతము అనాల్సిన పని లేదు. వేదాంత వాక్యము అంటే అద్వైతం అనే అర్థం అంత. ఈ వేదాంతం ఏం చేస్తుంది అంటే అప్పుడు పరమాత్మ జ్ఞానాన్ని పరిపూర్ణంగా మనకి కలిగిస్తుంది. అందుకనే ఇవన్నీ కూడా ఈ షట్శాస్త్రాలు మనకి విషయాన్ని తెలపటం కోసమే ఉన్నాయి, కొట్టుకోవటం కోసం కాదు. కానీ మనం ఏ ఆయుధాన్ని వాళ్ళ చేతికి ఇచ్చామో ఆ ఆయుధంతో వాళ్ళు మనల్నే పొడవటానికి వస్తారు. అందుకోసం ఈ విషయం చెప్తున్నారు. ఇది అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ హేతువాభాస అనే దాన్ని, ఒక ఆయుధాన్ని క్రియేట్ చేశారు, ఒక సృష్టి చేశారు. ఇది హేతువు కాదు, కారణం కాదు, ఇది దృష్టాంతం కాదు, ఇది హేతువులాగా కనిపించేది ఇది అని మొదలుపెట్టారు. వాళ్ళేం చేస్తారు, దాన్నే ఆయుధాన్నే తీసుకుని మనల్నే పొడవటానికి వస్తారు. అప్పుడు సమాధానం చెప్పాల్సి వచ్చింది. అందుకోసం ఇక్కడ వశిష్ఠ మహర్షి మనకి చెప్తున్నారు, ఎందుకు ఈ దృష్టాంతాలు చెప్తాము, ఎందుకు ఈ ఉదాహరణలు చెప్తాము అంటే తప్పదు నాయన, అది తప్పించి వేరే మార్గం లేదు. ఆ దృష్టాంతాలతోనే మనం అర్థం చేసుకోవాలి. ఎన్నో విషయాలు మనకి దృష్టాంతంతో అర్థమవుతాయి, ఉదాహరణతో ఉపమానాలతో అర్థమవుతాయి, లేకపోతే అర్థం కాదు మనకి. అందుకనే ఉపమానాలు, ఉదాహరణలు చెప్పుకోవాలి. ఇక్కడ ఈ శాస్త్రంలో ఎక్కువగా స్వప్న ఉదాహరణలే తీసుకోవటం జరిగింది. కళ, ఎప్పుడూ కళ గురించి మాట్లాడతారు. ఈ కళ అనేది భగవంతుడు మనకిచ్చి ఎంత ఉపయోగం చేశాడు చూడండి. కళలో అన్ని అనుభవాలు ఉన్నాయి, ఏడవటం దగ్గర నుంచి నవ్వటం దగ్గర నుంచి అన్ని అనుభవాలు ఉన్నాయి మనకి, అన్ని అనుభవాలు ఉన్నాయి. అంటే నేను కొన్ని చెప్పకూడదు ఇక్కడ సభలో, అటువంటి అనుభవాలు కూడా కలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు.
వచ్చి చెప్తారు, స్వామీజీ మేము బయటైతే గెలిచాం కానీ స్వప్నంలో కామాన్ని గెలవలేకపోతున్నాము అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే కామక్రోధాదుల దగ్గర నుంచి అన్ని అనుభవాలు కూడా కళలో ఉన్నాయి. కానీ అది సత్యమా? కాదు. అన్ని అనుభవాలు ఉన్నాయి అని నువ్వే అంటున్నావు కదా. అంటే ఈ కళని సృష్టి చేసి భగవంతుడు మనకి ప్రపంచాన్ని అర్థం చేసుకో, జగత్తుని అర్థం చేసుకో అని సహకారం చేశాడు. దాన్ని మనం పట్టుకోవాలి. అందుకనే స్వప్న దృష్టాంతాన్ని ఎక్కువగా ఇస్తారు ఈ శాస్త్రంలో. దాంతోనే మనం ఈ శాస్త్రాన్ని ఎక్కువగా అర్థం చేసుకుంటున్నాం. తర్వాత రాబోయే ఆఖ్యానాలు ఉన్నాయే, వాటిలో అమ్మో ఎన్ని కళలు, కళలో కళ ఇలా ఎన్నో కథలు వస్తాయి రాబోయే అధ్యాయాల్లో, రాబోయే సర్గల్లో, ప్రకరణాల్లో. ఆ విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే హేత్వాభాస అని ప్రారంభించారు కదా. హేత్వాభాసల్లో 5 రకాలుగా ఉన్నాయి. అంటే ఒకటి కాదు హేత్వాభాస. ఇది కారణం కాదండి మీరు చెప్పేది, సరి అయిన కారణం కాదు. నేను మైసూర్లో ఆటోలో వెళ్తున్నానండి, ఆ బెంగళూరులో ఆటో డ్రైవర్ నన్ను మోసం చేశాడు. కారణం కాదు ఇది. నువ్వు మైసూర్లో ఆటోలో వెళ్తూ బెంగళూరు ఆటో డ్రైవర్ అదే సమయంలో మోసం చేశాడని ఎట్లా చెప్తావు? దేశకాలాలు చాలా అవసరం దీనికి. అటువంటి హేతువులు చాలా రకాలుగా మనం చూపిస్తూ ఉంటాం. అవి తప్పు అని 5 రకాలుగా హేత్వాభాసల్ని తర్కశాస్త్రంలో చెప్పారు. వాటిలో ప్రధానంగా ఇక్కడ అన్నీ తీసుకున్నట్టే లెక్క, కానీ అసిద్ధము, విరుద్ధము అనే హేత్వాభాసలు తీసుకుంటూ ఉన్నారు. అసిద్ధమైనది ఇది, అసిద్ధమైన హేత్వాభాసని చెప్తున్నావు. విరుద్ధమైన హేత్వాభాస, ఇది విరుద్ధమైన హేతువుని చెప్తున్నావు. ఇది దుష్ట హేతువు, నువ్వు చెప్పేది దుష్ట కారణం, ఇది సరి అయినది కాదు, సద్ధేతువు కాదు, అసద్ధేతువు ఇది దుష్ట కారణం, దుష్ట హేతువు అని దాన్ని నిరూపించాలి అని వాళ్ళు మన ప్రత్యర్థులు ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి సమాధానంగా చెప్తారు. ఇక్కడ వశిష్ఠుల వారు దానికి సమాధానం చెప్తూ ఉన్నారు. ఎలా ప్రారంభించారు అంటే, నిన్న మనం చెప్పుకున్నాము, ఆయన శ్రీరామ అన్య అసిద్ధ విరుద్ధాది దృగ్దృష్టాంత ప్రదూషణై స్వప్నోపమత్వా జగత సముదేతి నకించన. నిన్న ఏం చెప్పారు, ఎక్కడి వరకు చెప్పారు? నిరాకారమైన బ్రహ్మాన్ని సాకార దృష్టాంతాలతో ఎట్లా చెప్తారు మీరు అని చెప్పారు. అది పట్టుకున్నారు అక్కడ. మీరు బ్రహ్మ నిరాకారం అంటూ ఉన్నారు కదా, మరి అటువంటి నిరాకార బ్రహ్మని సాకారమైన ఈ జగత్తుతో ఎట్లా పోల్చి చెప్తారు అని పట్టుకున్నారు. ఎలా సాధ్యమవుతుంది అది? నిరాకారాన్ని నిరాకారంతోనే చెప్పాలి కదా. అంటే ఒకటి మర్చిపోయారు మీరు, నిరాకారం అంటున్నారు. ఎన్నున్నాయి నిరాకారాలు ప్రపంచంలో? ఒకటే ఉంది. మరి ఒకటే నిరాకారంగా ఉన్నదానికి ఇంకొక నిరాకారాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం? గురువుకే సమానం అంతే. గురువు ఎవరితో సమానం అంటే గురువుతోనే సమానం అంతే. గురువుకి సమానం వేరే ప్రపంచంలో లేనప్పుడు ఇంకొకటిలాగా గురువు ఉన్నాడు అని ఎట్లా చెప్తాము? చెప్పలేం కదా, చెప్పం కదా. అయినా కూడా ఏం చేస్తాం? చెప్పాలి. గురువు గుణాలని గురువు లాంటి వాడే అంటే మనకేం అర్థం కాదు. గురువు ఏమిటో తెలియదు, ఇంకా గురువు లాంటి వాడు అంటే ఎట్లా అర్థమవుతుంది? చెప్పాల్సింది మాత్రం అట్లే చెప్పాలి, సత్యం అదే. కానీ తెలియని వాళ్ళకి, తెలిసిన వాడికైతే గురువే అంటే అర్థమవుతుంది. గురువు కన్నా గొప్పవాడు లేడు, గురువుని గురువుతోనే పోల్చాలి అంటే అర్థమవుతుంది. తెలియని వాడికి, కొత్తవాడు వచ్చాడు, గురువు ఎట్లా అండి అంటే, రాముడిలాగా ఆయనలో గుణాలు ఉన్నాయండి, శ్రీకృష్ణ పరమాత్మలాగా జ్ఞానోపదేశం చేస్తారండి, దత్తాత్రేయ స్వామిలాగా అనుగ్రహిస్తారండి, అమ్మలాగా అందరినీ దగ్గరికి చేర్చుకుంటారండి. ఇవన్నీ చెప్తే ఓహో ఈ గుణాలన్నీ గురువులో ఉన్నాయి, అందుకనే గురువు కన్నా గొప్పవాడు లేడు. ఎందుకంటే అన్ని గొప్ప వస్తువులతో పోల్చి చెప్పేసిన తర్వాత గురువు కన్నా గొప్పవాడు లేడు అని అప్పుడు తెలుస్తుంది. గురువుకే సమానం, గురువుతో సమానం ఎవరు లేరు ప్రపంచంలో అని అప్పుడు చెప్పచ్చు అని మనం వ్యవహారంలో చూస్తూ ఉన్నాం. అందుకనే నిరాకార పరబ్రహ్మని చెప్పాల్సినప్పుడు కూడా కొన్ని సాకారమైన ఉదాహరణలు చెప్పాల్సి వస్తుంది నాయన, తప్పదు అని అన్నారు. అన్నప్పుడు అక్కడ కొంతమంది తెలియని వాళ్ళు, తర్కశాస్త్రం తెలియని వాళ్ళు, తర్కాన్ని వేద విరుద్ధంగా మాట్లాడటం కోసం మాత్రమే ఉపయోగించుకునే వాళ్ళు ఏమంటారు అంటే,
మీరు చెప్పేది బాగలేదండి, మేము ఒప్పుకోము, దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి. ఏమిటి ఆ బాధ, ఏమిటి మీ కష్టం అంటే అక్కడ అసిద్ధము విరుద్ధము అనే దోషాలు ఉన్నాయండి అని ఒక ఉదాహరణగా చెప్తారు. ఏమిటి అసిద్ధానికి ఏమిటి ఉదాహరణ అంటే గగనారవిందం. గగనారవిందం అంటే ఏమిటి? ఆకాశంలో ఉన్న పుష్పం, పద్మ పుష్పం. ఆకాశంలో ఒక సరోవరం ఉంది, ఆ ఆకాశ సరోవరంలో ఒక పద్మం వచ్చింది. ఉందా ఆకాశంలో సరోవరం? అక్కడ పద్మం వచ్చిందా? లేదు అని వీడు కల్పించుకుని ఈ ఆకాశ పుష్పం, ఈ ఆకాశంలో ఉన్న పద్మం ఉందే, ఇది చాలా మంచి వాసనగా ఉందండి. ఎట్లా సరిపోతుంది ఇది? నువ్వు చెప్పే మాట ఎవరైనా వింటారా? పిచ్చివాడు అనుకుంటారా? గగనారవిందం సురభి అన్నారు. ఎందుకని ఇట్లా చెప్తున్నారు? ఆకాశంలో పద్మం ఉందా అండి? లేదు కదా. మరి ఆ పద్మం మంచి వాసనగా ఉంది అని ఎట్లా చెప్తారండి మీరు? అంటే పద్మం కదా అండి, అందుకనే, అది పద్మం కదా, అందుకనే వాసన వస్తోంది అంటున్నా. అరే, పద్మంలో సరోవరము లేదు, ఆ సరోవరంలో పద్మము లేదు, ఆకాశంలో సరోవరం లేదు, దాంట్లో పద్మము లేదు, దానికి వాసన ఎక్కడి నుంచి వస్తుంది? పైగా నువ్వేమంటున్నావు? అది పద్మం కాబట్టి దానికి వాసన ఉంది అంటున్నావు. ఇదేమైపోయింది? ఇది ఆశ్రయాసిద్ధమైంది. ఆశ్రయాసిద్ధమనే హేత్వాభాస, ఇది దుష్టహేతువైంది. అలా చెప్పినట్టుగా అయిపోతుంది. శబ్ద గుణ చాక్షుషత్వాత్ అంటాడు. శబ్దము గుణమైంది. ఎందుకని? చాక్షుషత్వాత్ రూపవత్. శబ్దం గుణమే, అందరికీ తెలిసిందే. కానీ ఎందుకు గుణమైంది అంటే చూడగలం కదా శబ్దాన్ని, అందుకనే. శబ్దాన్ని ఎవరైనా చూస్తారా అండి? వింటారు కానీ శబ్దాన్ని చూడలేం కదా. వేవ్స్ వస్తాయి కంప్యూటర్లో, వేవ్ లెంగ్త్ అంటారు. ఆ శబ్దాన్ని చూస్తున్నామని అనుకోకూడదు, అక్కడ రూపమే అది, రూపాన్నే మనం చూసేది. కానీ అది ఆ శబ్దం ఎట్లా తరంగాలుగా వస్తోంది అని అక్కడ మనకు కనిపిస్తోంది అంతే. శబ్దం కాదు అక్కడ కనిపించేది, శబ్ద తరంగాలు అలా వెళ్తున్నాయి అని మనకి ఊహకు అందుతోంది అంతే. శబ్దము గుణము, ఎందుకంటే దాన్ని చూడగలము అని ఎవరు కూడా చెప్పరు కదా ప్రపంచంలో. అలా చెప్తే అది కూడా విరుద్ధమైన హేతువే, అసిద్ధమైన హేతువే అవుతుంది కదా. అందుకనే దాన్ని స్వరూపాసిద్ధం అంటారు. ఇటువంటి దోషం వస్తుందేమో అని తార్కికులు అంటారు, వాళ్ళు వాదిస్తారు. పర్వతో ధూమవాన్ వన్యమత్వాత్ అంటారు. పర్వత ధూమవాన్, పర్వతంలో ధూమం ఉంది. వన్యమత్వాత్ అనేది వ్యాప్యత్వా సిద్ధానికి ఉదాహరణగా చెప్తారు. అది పొరపాటు, అది తప్పు. అది అనేక సందర్భాల్లో దీన్ని పట్టుకుని వాదిస్తూ ఉంటారు. ఇటువంటి అహేతువుల్ని, దుష్టహేతువుల్ని మనం చెప్పకూడదు. వహ్ని అనుష్ణ ద్రవ్యత్వాత్ అంటారు. వహ్ని అంటే అగ్ని, అనుష్ణ వేడి లేదు, అగ్నిలో వేడి లేదు. అగ్నిలో వేడి లేదు అని ఎవరైనా చెప్తారండి ప్రపంచంలో? అగ్ని కాల్చడు అని ఎవరైనా చెప్తారండి? ఎందుకండి ఇలా అంటున్నారంటే అది ద్రవ్యం కదా అండి, అందుకనే. ద్రవ్యం కదా, అది ద్రవ్యం, అందుకనే వన్నీ కాల్చదు అని ఎవరైనా చెప్తారా ప్రపంచంలో? ఇది బాధితమైన హేత్వాభాసకి ఉదాహరణ అవుతుంది. ఇటువంటి హేత్వాభాస దోషాలు పరమాత్మని బాధించలేవు అని తీర్మానం చేశారు. ఇటువంటివి హేత్వాభాసలు చెప్పి మనం ఈ చెప్పే ఉదాహరణని తీసివేయలేరు ఎవరు కూడా. ఎందుకని అంటే దానికి కూడా కారణం చెప్తారు. దాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిగా అయినా విచారించి చూస్తే జాగ్రత్త అవస్థలో కనిపించే వస్తువులకి, స్వప్నావస్థలో కనిపించే వస్తువులకి భేదం లేదు. దాన్ని అర్థం చేసుకోవాలి. మనం చెప్పుకున్నాం దాని గురించి. మనం ఈ రెండు మిథ్యలే అని మనకు తెలుస్తోంది. అది ఎట్లా మిథ్య అయిందో ఇది కూడా అట్లాగే మిథ్య అయింది. అక్కడ చెప్పే కారణాలన్నీ ఇక్కడ చెప్తున్నావు. అక్కడేమో మిథ్య అంటున్నావు, ఇక్కడేమో సత్యం అంటున్నావు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? నీ కారణాలే నీకు ఇబ్బందిని కలిగిస్తున్నాయి కదా. అందుకనే కొద్దిగా ఆలోచన చేసి చూస్తే మనకిది అర్థమవుతుంది. ఈ జగత్తు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలోనూ లేనటువంటి అవస్తువు. ఎందుకని స్వప్నం నిజం కాదు అంటున్నాం? చెప్పండి, ఎందుకు కాదు అంటున్నాం? స్వప్నం ఎందుకు కాదు అంటే మనం చెప్పే మాట ఏమని చెప్తాం? స్వప్నంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేవు కదండి. మనం ఒకేసారికి అట్లా పెరిగిపోయాం, పెద్దవాళ్ళం అయిపోయాం, ఉద్యోగం వచ్చేసింది, ఉద్యోగంలో రిటైర్మెంట్ కూడా అయిపోయింది. కానీ ఇదంతా కాలేదు కదండి. నేను ఇంకా
ఉద్యోగం చేస్తూనే ఉన్నాను కదా, అందుకనే స్వప్నం లేదంటాను అని చెప్తాడు. అలాగే ప్రపంచం కూడా అంతే. లేదు అని నువ్వు చెప్పలేవు. లేదు అంటే ఆ అనుభవం ఎందుకు వచ్చింది నీకు? ఉద్యోగం వచ్చినట్టుగా, ఉద్యోగం ఊడిపోయినట్టుగా ఎందుకు వచ్చింది ఆ అనుభవం? ఆ అనుభవాన్ని చూసి ఎందుకు భయపడ్డావు? లేదు లేదు, అది ఆ అనుభవం కొద్దిసేపే, ఒక క్షణం ఉంది, వెళ్ళిపోయింది. ఏమో ఎవరికి తెలుసు? నీ ఇంత జీవితం ఏనుగు జీవితం లెక్కలో, లేదా అంటే ఒక డైనాసిరస్ ఇప్పుడు లేదనుకోండి, దాని లెక్కలో మన జీవితం ఎంత అండి? వేలాది సంవత్సరాలు బతికే మహర్షికి, ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికే మనిషి, వాడి జీవితం ఎంత? ఒక క్షణం. అట్లా అని మనం మనిషి అనుభవం అని చెప్పి తప్పించుకోవటానికి కూడా సాధ్యం లేదు అని ఈ విషయం పిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా అనుభవంలో ఉంది. అందుకనే దాన్ని మనం ఆ స్వప్నంతో పోల్చుకుని జగత్తుని చూడాలి అని చెప్తూ, స్వప్నము, సంకల్పము, ధ్యానము, వరము, శాపము, ఔషధము మొదలైన విషయాల గురించి విచారించినప్పుడు జగత్తు కల వంటిది అని చెప్పిన దృష్టాంతం అర్థమవుతుంది. ఇలా చెప్పుకుంటే కానీ, ఇలా అర్థం చేసుకుంటే కానీ జగత్తు స్వప్నం అని మనకి తెలియదు. జగత్తు స్వప్నం లాంటిది అని తెలిస్తే కానీ ఆత్మదర్శనం మనకు కాదు, పరబ్రహ్మ జ్ఞానం మనకి కలగదు. అందుకనే దానికి ఉదాహరణ కూడా మనకు చూపిస్తూ, నిద్రించినప్పుడు కలగంటాం. ఈ కలలో విషయాల్ని ఊహించటం అసంభవమేమీ కాదు మనకి. అక్కడ విషయాల్ని ఊహిస్తూ ఉన్నాం. ఇష్టదైవాన్ని ధ్యానించి, అంటే స్వప్నాన్ని గురించి చెప్పారు, ఆ కలలో విషయాల్ని ఊహించి వాటిని అన్నిటి అనుభవానికి కూడా తెచ్చుకుంటూ ఉన్నాం. అది అందరికీ తెలిసిన మాట. ఇష్టదైవాన్ని ధ్యానించి వరాలను పొంది శాపాలను ఉపశమింప చేసుకుని శత్రువులను జయించటాన్ని కూడా మనం కలగంటున్నాం. శత్రువులందరూ వెళ్ళిపోయారు, నేను శత్రువులు లేకుండా అజాత శత్రువుగా ఉన్నాను, ఈ అనుభవం కూడా మనకి కలలో వస్తుంది. ఎంత చిత్రం, ఎంత విచిత్రం! దాన్ని కూడా మనం కలలో చూస్తున్నాం. ఇది జాగ్రత్తావస్థలో కూడా ఫలాన్ని ఇచ్చేవే అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా, ఈ వరాలు, శాపాలు, ఇవన్నీ జాగ్రత్త అవస్థలో కూడా మనకి ఫలాన్ని ఇస్తూనే ఉన్నాయి. దాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాం. స్వప్నంలో ఎవరో మహాత్ముడు తెచ్చి ఇచ్చిన ఒక ఔషధం, ఆ ఔషధాన్ని వేసుకోరా అని అంటారు. విభూతి ఇచ్చి, సద్గురువు వేసుకురా విభూతి అంటే ఆ విభూతిని వేసుకున్నాడు. వేసుకోగానే వాడి కళలోనే ఒక భావన, నా రోగం పోయింది అని. లేవంగానే నిజంగా వాడికి రోగం పోయి ఉంటుంది. చాలామందికి ఈ అనుభవం ఉంది. అందరికీ కలుగుతుంది అని చెప్పలేం, చాలామందికి ఈ అనుభవం ఉంది. ఎంతోమంది వాళ్ళ అనుభవాల్లో చెప్తూ ఉంటారు. నిన్న మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో అనుమానంగా ఉందండి, మీకు క్యాన్సర్ ఉందేమో అని, రేపు టెస్ట్ చేయించాలి, ఆ రేపు టెస్ట్ అయితే కానీ మేము చెప్పలేము, ఈరోజు మా దగ్గర టెస్ట్ చేసేందుకు కావాల్సినవి లేవు, బయాప్సీకి ఎక్కడికో పంపించాలి, ఇవన్నీ చెప్తారు. చాలా భయంగా పడుకున్నారు, ధ్యానం చేస్తూ పడుకున్నారు, కొంతమంది అయితే ప్రార్థన చేస్తూ పడుకున్నారు, నా ఈ రోగాన్ని పోగొట్టు అని. రాత్రి కలలో స్వామీజీ కనిపించారు. నీకేం లేదురా, ఏం భయపడతావు అని. ఎక్కడ డాక్టర్ క్యాన్సర్ ఉంది అన్నారో అక్కడ ఒకసారి అట్లా స్పర్శ చేశారు. ప్రొద్దున్నే లేచాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, బయాప్సీ కూడా పంపించారు, రిపోర్ట్స్ వచ్చాయి, క్యాన్సర్ లేదు అని వచ్చింది అని చాలామంది చెప్పారు. అందరికీ అలాగే కానీ అని నేను ప్రార్థిస్తాను, ఆ రోగం అంత సులభంగా ఉపశమనం కానీ అని. అటువంటి అనుభవాలు ఉన్నాయి. కలలో వచ్చి ఎవరో మహాత్ముడు మనకి మందు ఇస్తే ఆ ఔషధాన్ని వేసుకుని రోగాలు తగ్గిన అనుభవాలు ఉన్నాయి. ఎట్లా తగ్గింది అంటే చెప్పలేము, ఇది శాస్త్రం, సైన్స్ నిరూపించలేదు, కానీ అందరికీ అనుభవంలో ఉన్నది. అటువంటి అనుభవాన్ని స్వప్నానికి జాగ్రత్త అవస్థకు భేదం లేదు అని మనకి అర్థమవుతుంది. అక్కడ మాత్రం ఒప్పుకుంటావు, తక్కిన చోట ఒప్పుకోవా? అంటే మంచిదైనప్పుడు మాత్రమే కళ లాంటిదే ప్రపంచం, చెడ్డదైనప్పుడు మాత్రం కళ వేరే, ప్రపంచం వేరే. అలా అంటే ఎలా? అన్ని సందర్భాల్లోనూ సత్యంగా ఉండాలి. అందుకనే కళ లాంటిదే ప్రపంచము అని నిరూపితమైంది అని ఉదాహరణ చెప్పేశారు, అయిపోయింది, ఇంకేముంది. కళలో మంచిది అవ్వాలా వద్దా మనకి? కళలో మంచిదైంది, లేచిన తర్వాత కూడా మంచిది అవ్వాలా వద్దా మనకి? కావాలి. మరి అయితే కళను ఒప్పుకుంటారా లేదా? కళను ఒప్పుకుంటాం. అయితే ఈ ప్రపంచం కూడా కళ లాంటిదే అని ఒప్పుకోండి. అరే మళ్ళీ అక్కడికే వచ్చారండి, ఇది కష్టం. కళనే ఒప్పుకుంటాము, ప్రపంచాన్నే ఒప్పుకుంటాము,
కళలో మంచిదైందంతా తీసుకుంటాము, కళలో చెడ్డదైందంతా విడిచిపెట్టేస్తాము. కానీ ఈ ప్రపంచం కళ లాంటిది అంటే మాత్రం ఒప్పుకోము అంటారేమో అని దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తారు. దానికి కూడా విషయాన్ని మనకి బోధన చేస్తారు. ఈ మోక్షోపాయాన్ని తెలిసిన రచయిత అంటే వాల్మీకి మహర్షి, ఆయన రచించిన గ్రంథాలన్నిటిలో కూడా ఇదే విధానాన్ని అవలంబించారు. ఆయన ఈ విధానంలోనే చూపించారు. ఎన్నో గ్రంథాలు రాశారు, కొన్ని మాత్రమే మనకు దొరుకుతున్నాయి. గంగా స్తోత్రం అని, గంగా లహరి అని, గంగా అష్టకం అని రాశారు వాల్మీకి మహర్షి. చాలా అద్భుతంగా ఉంటుంది అది. ఏంటంటే గంగా తీరంలోనే ఆయన ఆశ్రమం ఉండేది కదా, దాన్ని రాశారు. సరే, రామాయణం గురించి మనకు తెలుసు. ఆయన రాసిన గ్రంథాలన్నింటిలో కూడా ఆయన దీన్నే అవలంబిస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఈ నియమాన్నే పాటిస్తూ ఉన్నారు ఆయన. దృష్టాంతాల్లో సంభవమైన అంశం మాత్రమే గ్రహించబడుతుంది అనేది అర్థం చేసుకోవాలి. దృష్టాంతాల్లో సంభవమయ్యేది అంటే అక్కడ వీలు కానిది ఏది తీసుకుని ఏదో మనకు అర్థమవని విషయాలు చెప్పటం అది కాదు ఆయనకి కావాల్సింది. నేను గొప్పవాడిని, జ్ఞానిని అని చెప్పుకోవటం కాదు ఆయనకి కావాల్సింది. మనకి విషయం అర్థం అవ్వాలి అంతవరకే. అందుకనే తేలికగా సులభమైన దృష్టాంతాల్ని, ఉదాహరణల్ని, ఉపమానాల్ని తీసుకుని మనకు ఆ విషయాన్ని అర్థం చేయిస్తారు. జగత్తు స్వప్నంతో సమానమనే జ్ఞానం ఈ శాస్త్రాన్ని పఠించడంతో కలుగుతుంది అని చెప్పలేం. దీని ఊరికే చదివేస్తే అది వచ్చేస్తుంది అని చెప్పడం కష్టం. ఇది చదివామండి, జగత్తంతా స్వప్న సమానం అనే జ్ఞానం వచ్చేసింది, అనుభవం కలిగింది అని చెప్పలేము. ఎందుకంటే దానికి సంస్కారం కారణం. వాక్యం అర్థమైంది అంతేకాని నీకు అనుభవానికి రాలేదు. వాక్యం అర్థమవటం వేరు. ముందు అర్థం చేసుకో, తర్వాత అనుభవానికి వస్తుంది. కొంతమందికి అర్థమవుతుంది కానీ అనుభవానికి రాదు. ఇది బాగుంది అనిపిస్తుంది కానీ అనుభవానికి రాదు. ఏంటి కారణం? చాలా విచిత్రం. కొంతమందికి మనం చెప్పినంతగా చెప్పను లేరు వాళ్ళు. మనకు అనిపిస్తుంది వీళ్ళకి అర్థం కాలేదేమో అని అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అనుభవానికి వచ్చేసి ఉంటుంది. చాలా విచిత్రం. కొంతమంది జీవిత చరిత్ర కూడా చదవలేదు కానీ మనకన్నా ఎక్కువగా భక్తులుగా ఉన్నారు. జీవిత చరిత్ర 10 సార్లు చదివిన వాడికి కూడా ఇంకా భక్తి పూర్తిగా పెరగలేదు. ఏమిటి కారణం అంటే సంస్కారం. ప్రతిదానికి ఒక సంస్కారం అనేది ఉంటుంది. ఆ సంస్కారంతో కొంతమందికి తొందరగా అనుభవానికి వస్తుంది, కొంతమందికి అనుభవానికి అసలే రాకపోవచ్చు, కొంతమందికి కొద్దిగా ఆలస్యంగా అనుభవానికి రావచ్చు. దీనికి సంస్కారం కారణము అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనకు అనుభవానికి రాలేదు అంటే ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేసి సంస్కారాన్ని పెంచుకోవాలి. నువ్వు ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? నీలో సంస్కారం పెరుగుతుంది, దానివల్ల అనుభవానికి వస్తుంది. అందుకనే సంస్కారం అనేది చాలా ముఖ్యం. పిల్లలకి సంస్కారాన్ని ఇవ్వాలి అని చెప్తారు. విద్యాబుద్ధులతో పాటుగా సంస్కారాన్ని ఇవ్వాలి అని చెప్తారు. అది చాలా ముఖ్యం. దానికోసమే మనం ప్రార్థన చేస్తూ ఇవన్నీ ఈ కర్మలన్నీ చేస్తాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించడం కూడా సంస్కారం, చౌలం అంటారు దాన్ని. ఎందుకని అంటే ఆ సంస్కారం వీడిలో రాని, ఆ అనుభవం వీడిలో రాని, నేను వీడికి చెప్పలేకపోతున్నాను, వీడికి అనుభవానికి వచ్చేలాగా చేసేంత పెద్ద గురువుని ఏమి నేను కాదు, భగవంతుడి అనుగ్రహంతో అయినా వీడికి సంస్కారం రాని అని ప్రార్థన చేయటం. అందుకోసం ఈ సంస్కారాలను చేయిస్తారు. దాన్ని ఒక కర్మగా, ఒక క్రియలాగా మనం మాట్లాడుకుంటాం. అది లోపల జరిగేది ఒక ప్రాసెస్. అది దాన్ని మనం బయట జరిగేదానిలాగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే మనం ఆ స్థాయిలో ఉన్నాం కాబట్టి, దానివల్ల మనకి అనుకూలం, మంచిది అవుతుంది కాబట్టి. దీన్ని చదవటము, వినటము అనేది తప్పకుండా సంస్కారాన్ని పెంచుతుంది మనలో. దీన్ని వింటే ఏమవుతుంది? అనుభవానికి రాకపోతే అంటే మనలో సంస్కారం పెరుగుతుంది. ఆ సంస్కారం మనకి పూర్ణ ఫలాన్ని ఇస్తుంది, సద్య ఫలాన్ని ఇస్తుంది. ఈ జగత్తు కళా సంకల్పము, ధ్యానాలలో కల్పించబడిన నగరం వంటిది కావటం వల్ల కళా మొదలైన ఈ గ్రంథంలో దృష్టాంతాలుగా గ్రహించబడ్డాయి. ఎక్కువగా అవే కనిపిస్తాయి ఉదాహరణలు. అందుకనే అదే కారణం. ఇతరమైన దృష్టాంతాలని ఇక్కడ గ్రహించలేదు, ఇతర విషయాలను ఇక్కడ చెప్పలేదు. శాస్త్రంలో ఇంకా చాలా చాలా దృష్టాంతాలు, ఉదాహరణలు చెప్తారు, కానీ ఇక్కడ మాత్రం అవన్నీ తీసుకోలేదు. సులభంగా అర్థం చేయించడం కోసం కళ అనే దృష్టాంతాన్ని మాత్రమే ఎక్కువగా తీసుకున్నారు. ఇక చెప్తారు, మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఈ పరమార్థ శాస్త్రంలో, ఈ ఆత్మదర్శనంలో, వేదాంత శాస్త్రంలో కొన్ని ఉదాహరణలు చెప్తారు. ఆ ఉదాహరణల గురించి ఇప్పుడు మాట్లాడతారు. మీరు చెప్పే ఉదాహరణలు బాగున్నాయి, కానీ ఈ ఆత్మదర్శనంలో, పరమాత్మ విషయంలో
మనకి ఇవి పోల్చటం కష్టంగా ఉందే అని అంటామేమో అని దాని గురించి మనకి చెప్తున్నారు. బంగారము, పోగులు, కడియాలు మొదలైన ఆభరణాలకు కారణమైనట్టుగా బంగారం కారణమైంది. అన్ని ఆభరణాలకి బంగారం కారణమైంది. ఇది అందరూ సాధారణంగా చెప్పే ఉదాహరణ. ఇది తెలుసుకుంటే కానీ మనకి వేదాంతం అర్థం కాదు. అందుకనే దీన్ని ప్రధానంగా ఇక్కడే చర్చ చేస్తున్నారు వాల్మీకి మహర్షి. బంగారం అన్ని ఆభరణాలకి, బంగారు ఆభరణాలకి కారణమైనట్టుగా బ్రహ్మం కూడా జగత్తుకు కారణమై ఉంది అనే ఈ ఉపమానం బ్రహ్మ పదార్థాన్ని తెలపడం కోసమే ప్రయోగింపబడింది అని అర్థం చేసుకోవాలి. ఆయన కారణం అంతే, ఆయన కార్యం కాదు. ఆయన అన్నిటికీ కారణం. కానీ బంగారం అట్లా కాదు కదా. బంగారానికి ఇంకొక కారణం వేరే ఉంది. బంగారం తయారవటానికి ఎక్కడో ఆ మైన్స్లో పుట్టిన ఆ మట్టి నుంచి ఆ బంగారాన్ని తీసి తయారు చేస్తారు. కానీ ఆయన పరబ్రహ్మ అట్లా కాదు కదా. మరి ఆయన బంగారంతో ఎట్లా పోలుస్తారు అని మనం అడగచ్చు. కానీ తప్పదు, విధి లేదు మనకి. వేరే మార్గం ఉందా చెప్పండి పోల్చుకోవటానికి? వేరే మార్గం లేదు. అందుకని అట్లాగే పోల్చాలి, తప్పదు. ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే మనం అక్కడే ఉండిపోకూడదు. పరమాత్మని బంగారంతో పోల్చారండి. బంగారానికి చాలా కారణాలు ఉన్నాయి కదా, అట్లాగే ఆ పరమాత్మ కూడా అమ్మా నాన్న ఇంకా చాలా కారణాలు ఉన్నాయేమో, ఆయన కూడా తాతగారు అనుకుంటూ పోతే దీనికి నెవర్ ఎండింగ్ స్టోరీ అయిపోతుంది. ఇది అట్లా అనుకోకూడదు. అది పొరపాటు, అది చాలా తప్పు. అది మనం ఎంతవరకు మనకి అవసరమో, ఎంతవరకు విషయాన్ని అర్థం చేసుకోగలమో అంతవరకు మాత్రమే ఆ ఉదాహరణ తీసుకోవాలి. దానికన్నా ఎక్కువగా తర్కం అయిపోతుంది, అది వితండవాదం అయిపోతుంది. దేనికి ముగింపు లేదో అది వితండవాదం అయిపోతుంది. దానివల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. జ్ఞాని ఏం చేస్తాడు, అంతవరకు చెప్తాడు. చెప్పి తర్వాత నీ ఇష్టం నాయన, నీకు ఎంత చెప్పినా కూడా నువ్వు వితండవాదం చేస్తున్నావు, అర్థం చేసుకోవాలి, అనుభవానికి తెచ్చుకోవాలి అనే ప్రయత్నం చేయటం లేదు కాబట్టి నీకు నేను చెప్పలేను అని వెళ్ళిపోతాడు. నష్టం ఎవరికి? వాదించేవాడికి. నష్టపోతున్నాడు వీడు, అనుభవానికి తెచ్చుకోలేకపోతున్నాడు. అందుకనే దాన్ని మనం అట్లా అర్థం చేసుకోవాలి. ఇక్కడ బంగారం వికృతిని పొందినట్లుగా బ్రహ్మ కూడా వికారాన్ని పొందుతుందేమో అని చెప్పడం చాలా తప్పు. బంగారం వికారాన్ని పొందింది కదా, అలాగే బ్రహ్మ కూడా వికారాన్ని పొందుతాడు అంటే ఆయనకి మనకి తేడా ఏముంది? మనము వికారమే, ఆయన వికారమే. ఇంక వికారం కలిస్తే పెద్ద వికారం, అంతే, ఇంకేముందండి. అలా మనం అర్థం చేసుకోకూడదు. ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే మనం బంగారమే చూడాలి కదా. అక్కడ ఏదైనా నగ తీసుకోగానే ఏం చూస్తారు దాంట్లో, ఇది బంగారమా కాదా అని. డిజైను ముఖ్యం కాదు. కొన్ని సందర్భాల్లో మన మచిలీపట్నం అటువైపు ఉన్నారు చేసేవాళ్ళు, రోల్డ్ గోల్డ్ చేస్తారు. అది గుర్తించలేం మనం, ఇది బంగారమా రోల్డ్ గోల్డా అని కనిపెట్టేదే కష్టం. చూడంగానే దాన్ని పట్టుకోగానే బంగారం అనిపిస్తుంది. బాగా అనుభవం ఉన్నవాళ్ళు దాని తూకం చూసి చెప్తారు ఇది బంగారమా కాదా, లేదా దాని ఫ్లెక్సిబిలిటీ చూసి చెప్తారు. రోల్డ్ గోల్డ్ అయితే త్వరగా వంగిపోతుంది, దాన్ని చూడటానికి మనకు అర్థమైపోతుంది, పైన కొంచెం గీకితే ఆ పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఇవన్నీ గుణాలు ఉంటాయి. కానీ అవేవి రాకుండా తయారు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, మేధావులు. చాలా బ్రహ్మాండంగా తయారు చేస్తారు. ఇది ఏమిటిది, రోల్డ్ గోల్డా లేకపోతే గోల్డా చెప్పలేం మనం. తీసుకునేప్పుడు ఏమడుగుతాం, ఏమండి ఇది గోల్డా, ఇది రోల్డ్ గోల్డా, అంతే కదా అడిగేది. దేనికి విలువ, దేనికి వెల? ఆ ఆభరణానికి, ఆ నగకి, ఆ నగిషికి, ఆ ఆకారానికి కూడా కాదు, బంగారానికే విలువ అక్కడ. అందుకనే ఆ ఉదాహరణ చెప్పారు. బంగారమే ఆభరణలాగా మారినప్పుడు ఇది బంగారు ఆభరణ అంటాం కదా, అందుకోసం ఆ ఉదాహరణ చెప్పారంత. అంతవరకు మాత్రమే తీసుకోవాలి. ఆ బ్రహ్మలో కూడా వికారాలు ఉన్నాయా అని తీసుకోకూడదు. అది కూడా సరిపోదు అని ఏమన్నారు అంటే, మట్టే కుండలాగా అయింది, అక్కడ ఉన్నదంతా మట్టే కదా. అంటే కొంచెం మట్టి అంటే ఇది చాలా పేదవాళ్ళు మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. ఏమిటంటే మట్టి కుండ, అందుకనే బంగారం ఉదాహరణ చెప్పారు, ఇంకేం లేదు. ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ దారిద్ర్యమైనా, బయట ఎట్లాగో అనుభవిస్తున్నాం, మళ్ళీ ఇక్కడ కూడా మట్టి కుండ ఇదే చెప్తారు మీరు, చిరిగిపోయిన బట్టలు ఇవన్నీ. అందుకనే బంగారం చెప్పారు, కొంచెం వినటానికైనా బాగుంటుంది. రెండు ఒకటే, మనకి తేడా అంతేగాని ఉదాహరణలో రెండు ఒకటే. బంగారం అయితేనేమి, మట్టి అయితేనేమి, రెండు ఒకటే. ఇలా రెండు ఉదాహరణలు తీసుకున్నా కూడా ఉన్నది అక్కడ మట్టి ఒకటే. మట్టి వికారాన్ని పొందినట్టుగా, వికారాన్ని పొందింది అని చెప్పడం కూడా కష్టం మట్టిలో.
వికారాన్ని పొందినట్టుగా. ఇక్కడ బ్రహ్మ వికారాన్ని పొందాడేమో అని అనుకోకూడదు మనం. అది పొరపాటు అవుతుంది, అది తప్పు అవుతుంది. ఎందుకంటే మీరు మరిచిపోతున్న మాట ఒకటి ఉంది. మేము ఉదాహరణగా ఇది చెప్పినా కూడా తదేతద్ బ్రహ్మ అపూర్వం అనపరం, అపూర్వమైనది, అనపరం, ఇంకొకటి లేనిది అనే వాక్యాలు వేదంలో ఉన్నాయి. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనే వాక్యాలు వేదంలో వినిపిస్తూ ఉన్నాయి. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే అనే మాటలు వినిపిస్తున్నాయి భగవద్గీతలో. శృతి స్మృతి పురాణాలు. అందుకనే భగవత్పాదుల్ని కీర్తన చేసేప్పుడు ఏమంటారు? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని కీర్తన చేస్తారు. ఆయన ఏది చెప్పినా కూడా శృతి స్మృతి పురాణాల ఉదాహరణే చెప్తారు. అదే చెప్పాలి. ఎందుకంటే మనకేదో ఇష్టం వచ్చిన ఉదాహరణ చెప్పామనుకోండి, అది నిలవదు. అవి పౌరుషేయాలు. అవి అంటే వాళ్ళు ఎవరి మీద అభిమానంతో లేదంటే ఏదో పార్షాలిటీతో రాసింది కాదది. వాళ్ళు సత్యాన్ని తెలపాలి అని వచ్చాయి. ఋషులు అట్లా తయారు చేశారు స్మృతుల్ని. శృతి సరే అది పరమాత్మ యొక్క వాక్ అది. అందుకని ఆ మూడే ఉదాహరణలుగా చెప్పాలి. అక్కడ వాటిలో ఈ ఉదాహరణ ఉంది, మీరు మర్చిపోతున్నారు. దాన్ని కూడా గుర్తు చేసుకోండి. దాన్ని గుర్తు చేసుకుంటే మనం అప్పుడు ఈ మాట అనం. బంగారం కూడా వికారాన్ని పొందింది కదా, పరమాత్మ కూడా అట్లాగే వికారాన్ని పొందాడు అనే మాట మన నోట్లో రాదు. ఎందుకంటే బంగారంలో ఉన్న ధర్మాలన్నీ కూడా ఇక్కడ గ్రహించటం లేదు మనం. కేవలం బంగారం మారినట్టుగా, బంగారమే ఉంది కదా, వేరేమీ లేదు కదా అక్కడ అని అన్నట్టుగా అంతవరకు మాత్రమే మనం దాన్ని గ్రహించాలి. ఒక అంశని మాత్రమే గ్రహించాలి, లేకపోతే వీలు కాదు. నేను చెప్పుకున్నాను కదా, చంద్రుడిలాగా ఉందండి మీ ముఖం అంటే చపాతీలాగా ఉంది అనే, ఒక ప్లేట్ లాగా తట్టెలాగా ఉంది అని అర్థమా? కాదు కదా. చంద్రుడిలాగా అంటే బాగుంది అని అర్థం. ఎవరు కోపడరు చంద్రుడిలాగా ఉన్నారండి అంటే, ఏమిటి నా ముఖం చైనీస్ లాగా ఫ్లాట్గా ఉంది అని తిడుతున్నాడా అని ఎవరు అనుకోరు కదా. అందంగా ఉంది, చైనీస్ కూడా సంతోషపడతాడు. ఓహో నీ ముఖం చంద్రుడిలాగా ఉంది, వాడు కూడా సంతోషపడతాడు. అట్లాగే ఒక ధర్మాన్ని మాత్రమే, ఒక అంశాన్ని మాత్రమే గ్రహిస్తూ ఉన్నాం మనం. ఒక అంశాన్ని మాత్రమే తీసుకుంటూ ఉన్నాం. బుద్ధివంతుడైన వాడు తత్వాన్ని గ్రహించటంలో, ఉపమానంలో ఉన్న ఏకాంశాన్ని నిర్వివాదంగా గ్రహిస్తాడు. బుద్ధివంతుడైతే అట్లా గ్రహిస్తాడు. బుద్ధివంతుడు కాకపోతే చెప్పేదేమీ లేదు. అటువంటి వాడికే తత్వం బోధపడుతుంది. వితండవాదం చేస్తే ప్రయోజనం లేదు అని ముందు ఆయన శాస్త్రాన్ని ఆయన బాగా పకడ్బందీగా గట్టిపరుచుకుని ఈ ఉదాహరణలు ముందుకు చెప్తాం. కాబట్టి మనం అట్లా మాట్లాడకూడదు. ఇవన్నీ ఆలోచనలు మనకు కూడా వస్తూ ఉంటాయి. ఈ ఉదాహరణలు చెప్పినప్పుడు మనకు కూడా ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని పోగొట్టడం కోసం ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్తున్నారు. తర్వాత ఈ శాస్త్రంలో చెప్పబోయే ఆ దృష్టాంతాలను గురించి ఇంకా వర్ణన చేసి ప్రమాణం అంటే ఏమిటి, కొలిచేది ఎట్లా, కొలవటం అంటే తెలుసుకోవటానికి కావలసిన సామగ్రి ఏమిటి అనే విషయాన్ని మనకి తెలుపుతారు. వాటన్నిటినీ కూడా రేపు మాట్లాడుకుందామని చెప్తూ